హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 83. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఆస్వాదించి జీవితానికి సరిపడా బోలెడని మధుర జ్ఞాపకాలని పోగు చేసుకుని చిన్ని గుండెల్లో పదిలపరుచుకుని హనీమూన్ ట్రిప్ని మరుపురాని ఒక అందమైన అనుభవంగా మలుచుకుని సంతోషకరమైన సంతృప్తి నిండిన మనసులతో ఇండియాకి తిరిగి వచ్చేశారు మిస్టర్ అండ్ మిస్సెస్ రణధీర్ చక్రవర్తి. తమ ప్రైవేట్ జెట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేసరికి నైట్ 8 అయింది. అప్పటికి రియాన్ అన్నయ్య వదులను పికప్ చేసుకోవడానికి కార్ తీసుకుని వెళ్ళాడు. జెట్ దిగి జంటగా వస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్ళి అన్నయ్యను హక్ చేసుకుని వదిలి, వెల్కమ్ బ్యాక్, హౌ వాజ్ ట్రిప్ అని అడిగాడు ఇద్దరి వైపు చిరునవ్వుతో చూస్తూ. ఆరుహి చిన్నగా స్మైల్ ఇవ్వగా, గుడ్రా అని అన్నాడు రణధీర్ తమ్ముడి భుజంపై చేయి వేసి కార్ దగ్గరికి నడుస్తూ. రియాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్నగా నవ్వాడు. ముగ్గురు కార్లో ఇంటికి చేరుకున్నారు. ఫ్రెష్ అప్ అయి స్టెప్స్ దిగుతూ కిందకొస్తున్న నిధి వాళ్ళు రావడం చూసి హ్యాపీగా నవ్వుతూ దగ్గరికి పరిగెత్తి వాళ్ళిద్దరినీ పలకరించింది. తన చిరునవ్వుతో బదులిచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి తమ రూమ్లోకి వెళ్ళారు రణధీర్, ఆరుహి. ఇద్దరూ ఫ్రెష్ అప్ అయి రాగా అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్లేస్లో విజిట్ చేశారు అని రియాన్ క్యూరియాసిటీతో అడుగుతుంటే చెప్తూ ఉన్నాడు రణధీర్. ట్రిప్ సరదా కబుర్లతో డిన్నర్ ముగిసింది. తర్వాత అందరూ సోఫాలో కూర్చున్నారు. నిధి రియాన్ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లని వాళ్ళకి అందించాడు రణధీర్. రియాన్ కోసం కాస్ట్లీ బ్రాండెడ్ వాచ్తో పాటు గాగుల్స్ తీసుకొస్తే నిధి కోసం ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ వాచ్తో పాటు హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు. వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు. కాసేపు కబుర్ల తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి రాగానే ఆరుహిని వెనక నుండి చుట్టేసి గిరగిరా తిప్పేసి తనతో పాటు బెడ్పై పడిపోయాడు రణధీర్. ఆరుహి నవ్వుతూ అతని మొహంలోకి చూసి బుగ్గపై చెట్టుకున్న ముద్దు పెట్టింది. స్టిల్ హనీమూన్ మూడ్లోనే ఉన్నట్టున్నావు కొంటెగా అన్నాడు రణధీర్. ఆరుహి చిన్నగా నవ్వి, అవును, అంత త్వరగా మర్చిపోయే ట్రిప్ కాదది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు. 15 రోజులు 15 క్షణాల్లో గడిచిపోయాయి. నా లైఫ్లో ఇలాంటి రోజులు వస్తాయని, వేరే దేశాలు చుట్టేసి వస్తానని కలలో కూడా ఊహించలేదు. నా మనసుకి ఎంత హ్యాపీగా ఉందో మాటలో చెప్పలేను. నీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అంది అతని బుగ్గలు పట్టి లాగుతూ. చెప్పకు, చేతుల్లో చూపించు నాటీ స్మైల్తో అంటూ తడి దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. ఆరుహి సిగ్గుపడుతూ అతని హృదయంపై తల వాల్చింది. ఆమె నుదుటిన ముద్దు పెట్టి తల నిమురుతూ ఉన్న రణధీర్, టుమారో విల్లకి వెళ్ళిపోదాం, రెడీగా ఉండు అని అన్నాడు. ఓకే చిన్నగా తలాడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఆరుహి. మార్నింగ్ రియాన్ కిందకొచ్చేసరికి రణధీర్ ఆరుహి లగేజ్ తీసుకుని కిందకొస్తూ కనిపించారు. అన్నయ్య, మళ్ళీ ఏ ట్రిప్ ప్లాన్ చేశారు అని నవ్వుతూ అడిగాడు. మన విల్లాకి వెళ్తున్నాం రా, అక్కడే ఉండబోతున్నాం అని అన్నాడు రణధీర్. అన్నయ్య మాటలు విని రియాన్ మొహంలో నవ్వు మాయమైంది. ఎందుకన్నయ్య, ఇక్కడ ఉండడానికి మీకేం ఇబ్బంది అని అడిగాడు చిన్నబోయిన మొహంతో. అప్పుడే కిందకొచ్చిన నిధి ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేసుకుని చూస్తూ ఆరుహి పక్కన నిలబడింది. ఇలాంటి ఇబ్బంది లేదురా, నీ పెళ్ళయ్యాక ఇక్కడికే వస్తాం, అప్పటి వరకు అక్కడే ఉండాలి అనుకుంటున్నాం అన్నయ్య ఇంటెన్షన్ ఏంటో అర్థమైన రియాన్ గురువుగా చూసి, అర్థమైంది నీ ప్లాన్ ఏంటో అని అంటూ నిధి వైపు చూసేసరికి నాకేం సంబంధం లేదన్నట్టుగా పప్పి ఫేస్ పెట్టుకుని చూస్తుంది. రణధీర్ తమ్ముడి భుజంపై చేయి వేస్తూ, మనం అందరం కలిసి ఉండాలంటే త్వరగా పెళ్లి చేసుకో, అతనికి మాత్రమే వినిపించేలా అన్నాడు. రియాన్ ఏం మాట్లాడకుండా అలాగే గుర్రుగా చూస్తున్నాడు. అలా చూడకురా బాబు, అయినా మనం ఆఫీస్లో డే అంతా కలిసే ఉంటాం కదా, వీఆర్ నాట్ గోన్ మిస్ ఈచ్ అదర్ అని అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ. చాలే, భుజంపై ఉన్న అన్నయ్య చేయి తీసేసి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చున్నాడు. రణధీర్ చిన్నగా నవ్వుకుని తమ్ముడి పక్కన సెటిల్ అయితే ఆరుహి నిధి ఎదురుగా కూర్చున్నారు. సర్వెంట్ వడ్డిస్తుంటే అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత రియాన్ నిధిలకి బాయ్ చెప్పి రణధీర్ ఆరుహి వెళ్ళిపోగా రియాన్ నిధి వైపు ఒక లుక్ ఇచ్చి ఆఫీస్కి బయలుదేరాడు. లుక్స్తోనే చంపేస్తున్నాడు ఉఫ్ అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిన నిధి రెడీ అయ్యి తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. ఆరుహిని డ్రాప్ చేసి లగేజ్ లోపల పెట్టేసి
రణధీర్ ఆఫీస్కి వెళ్ళగా ఆరుహి బెడ్పై వాలుతూ సాక్షికి కాల్ చేసింది. ల్యాండ్లో ఫోన్ పట్టుకుని కూర్చున్న సాక్షి స్క్రీన్పై ఆరుహి పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. ఆరుహి, హౌ ఆర్ యూ? ఇండియాకి ఎప్పుడు వచ్చారు అని అడిగింది. నైట్ వచ్చాను సాక్షి, ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? గుడ్. మీ హనీమూన్ ట్రిప్ ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్ళారు? ఏమేం చేశారు అని ఎగ్జైటింగ్గా అడుగుతూ, ఇలా ఫోన్లో కాదులే, నేనే వస్తాను, అన్నీ చెప్పేయాలి అంది. అలాగే అంది ఆరుహి నవ్వుతూ. సాక్షి ఫోన్ పెట్టేసి రెడీ అయిపోయి 1 అవర్లో విల్లాకి చేరుకుంది. తను వచ్చే వరకే గాడిలో ఎదురు చూస్తూ ఉంది ఆరుహి. సాక్షి నవ్వుతూ వచ్చి ఆరుహిని హగ్ చేసుకుంది. ఇక చెప్పు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు అని ఎగ్జైటింగ్గా అడుగుతూ టేబుల్ మీద కూర్చుంది. చెప్తాను, ఫస్ట్ టేక్ దిస్ అని అంటూ టేబుల్పై ఉన్న బిగ్ షాపింగ్ బ్యాగ్ తనకి అందించి పక్కన కూర్చుంది ఆరుహి. ఏముంది ఇందులో అని అంటూ ఓపెన్ చేసి చూసింది. టాప్ బ్రాండెడ్ కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్తో పాటు 5 ఎక్స్పెన్సివ్ మోడర్న్ స్టైలిష్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. వావ్, బాగున్నాయి ఆరుహి. ఎక్కడ తీసుకున్నావు? ప్యారిస్లో, నీకోసమే తీసుకున్నా అంది చిరునవ్వు చిందిస్తూ. నాకోసమా? ఆశ్చర్యంగా చూసింది సాక్షి. నాకింత కాస్ట్లీ థింగ్స్ ఎందుకు తీసుకున్నావు ఆరుహి? ఎందుకు తీసుకోకూడదు? యో మై బెస్టీ. రియాన్ నిధితో పాటు నీకు తీసుకున్నా. రణధీర తీసుకోమన్నాడు నేను అడగకముందే అంది ఆరుహి హ్యాపీగా ఫీల్ అవుతూ. థ్యాంక్స్, చాలా బాగున్నాయి అంది చిన్నగా నవ్వుతూ. చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆరుహి. సాక్షి షాపింగ్ బ్యాగ్ పక్కన పెట్టి టేబుల్పై బాస్నిపీట వేసుకుని కూర్చుని, ఇక స్టార్ట్ చేయి నీ హనీమూన్ విశేషాలు అంది. ముందు గ్రీస్లోని శాంటరిని ఐలాండ్కి వెళ్ళాం. ఎంత బాగుందో ఆ ప్లేస్, ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుగా అని ఆరుహి తాము విజిట్ చేసిన ప్లేసెస్ గురించి చెప్తూ ఉంటే ఎగ్జైటింగ్గా వింటూ ఉంది సాక్షి. ట్రిప్ విశేషాలు అని ఆరుహి క్లుప్తంగా చెప్పగా అంతా విన్న సాక్షి మెస్మరైజ్ అయిపోయింది. వావ్, అమేజింగ్. వరల్డ్ ఫేమస్ 3 హనీమూన్ స్పాట్స్ విజిట్ చేశారు. యు ఆర్ వెరీ లక్కీ. రణధీర్ సార్ లాంటి స్వీట్ అండ్ రొమాంటిక్ హస్బెండ్ దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అంది సాక్షి. ఆరుహి బ్లష్ అవుతూ చిన్నగా నవ్వింది. ట్రిప్ ఫొటోస్ ఉన్నాయా? కుతూహలంగా అడిగింది సాక్షి. హా, ఉన్నాయి. ఫోన్ తీసి ఫొటోస్ చూపించింది ఆరుహి. అవన్నీ మెరిసే కళ్ళతో చూస్తూ ఉంది సాక్షి. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఆ లొకేషన్స్లో మీరు ఇంకా బాగున్నారు అని అంటూ ఫొటోస్ అన్ని చూసి ఫోన్ తనకి ఇచ్చింది సాక్షి. పద, లంచ్ చేద్దాం, టైం అయింది అంది ఆరుహి టేబుల్ పై నుండి లేస్తూ. బ్యాగ్ తీసుకుని తనతో పాటు కదిలింది సాక్షి. ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు. అవునా ఆరుహి, అప్పుడే ఇక్కడికి వచ్చేశారు? మ్యారేజ్ తర్వాత అక్కడే ఉంటామన్నావు కదా? అనుకున్నాను, కానీ అక్కడ కథ వేరే ఉంది అంది నవ్వుతూ. ఏం కదా? తర్వాత చెప్తాలే. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు, నో సస్పెన్స్. రియాన్ నిధి వాళ్ళకి ప్రైవసీ ఉండాలని సాక్షి కనుబొమ్మలు ముడివేసి క్యూరియస్గా వింటూ ఉంది. నిధి రియాన్ లవ్ చేస్తుంది, కానీ రియాన్ తనని ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాడు. తన కోసమే కెనడా నుండి వచ్చి ఇక్కడ ఉంటుంది. ఓహో, అదా సంగతి. నాకు ఎంగేజ్మెంట్ రోజే డౌట్ వచ్చింది. రియాన్ సార్ని సార్ అని పిలిస్తే ఎందుకు పిలిచావు, తన దగ్గర వర్క్ చేస్తున్నావా అని అడిగింది. నేను లేదు అని చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అయింది. నేను అప్పుడే అబ్జర్వ్ చేశాను, నిధి చాలా మంచి అమ్మాయి. ఇలాంటి కల్మషం లేకుండా త్వరగా కలిసిపోయి మాట్లాడుతుంది. అవును, వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇస్తే దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుందని ఇక్కడే ఉందామన్నారు ఆయన. అలాగా? రణధీర్ సార్ బాగా ఆలోచించారు. మరి రియాన్ సార్ నిధిని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేదా పాస్ట్ ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు. నిధి పైన ఫీలింగ్స్ లేవు, అంతే. తను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తాడు. ఒక ఫ్రెండ్గా తనంటే ఇష్టమే, కానీ లైఫ్ పార్ట్నర్గా చూడలేకపోతున్నాడు ఆరుహి అంటుంటే. తర్వాత అయినా నిధి పైన ప్రేమ పుడుతుంది అంటావా? హోప్స్ పెంచుకొని నిధి మళ్ళీ బాధపడే పరిస్థితి వస్తే అంది సాక్షి. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు. నేను రణధీర్తో ప్రేమలో పడతానని ఎక్స్పెక్ట్ చేశానా? పడ్డాను. నాకు ఇంకా రణధీర్ అంటే స్టార్టింగ్లో ఫుల్ హేట్ లవ్గా మారినప్పుడు ఫ్రెండ్షిప్ లవ్గా మారలేదా? పైగా నిధి పైన రియాన్కి మంచి ఒపీనియన్ ఉంది అంది ఆరుహి. అదే నిజమే. నిధి ప్రేమతో రియాన్ సార్లో మార్పు రావచ్చేమో. వస్తుందని నాకు నమ్మకం ఉంది. నిధి కూడా అంత తేలిగ్గా వదలదు. తన ప్రేమని గెలిపించుకొని తీరుతుంది అంది ఆరుహి నవ్వుతూ. ఆ నవ్వుతో జత కలిపింది సాక్షి. లంచ్ ఫినిష్ చేశాక కాసేపు మాట్లాడుకున్న తర్వాత సాక్షి డ్యూటీకి వెళ్ళిపోగా ఆరుహి రూమ్లోకి వచ్చి బెడ్పై వాలిపోయి
నిద్రలోకి జారుకుంది. సాక్షి క్యాబిన్లోకి వచ్చేసరికి ఆకాష్ కనిపించలేదు. రౌండ్స్కి వెళ్ళుంటారు అని అనుకుంటూ తన డెస్క్ దగ్గర కూర్చొని ఫైల్స్ చూస్తూ స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంది. కాసేపటికి క్యాబిన్లోకి వచ్చిన ఆకాష్ నోట్లో పెన్ను పెట్టుకుని తిప్పుతూ ల్యాప్టాప్లో లీనమై ఉన్న సాక్షిని చిరునవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికి అతన్ని గమనించి తల తిప్పి చూసి గుడ్ ఈవినింగ్ సార్ అంది. ఆకాష్ తేరుకుని గుడ్ ఈవినింగ్ అని అంటూ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు. సాక్షి, ఈరోజు స్టేటస్ అప్డేట్ చేసావా? 10 మినిట్స్లో అయిపోతుంది సార్. ఓకే అని అంటూ తన వర్క్లో లీనమైన ఆకాష్ కాసేపటికి నీలిమ కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చెప్పు మమ్మీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు, టీవీ చూస్తూ కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావు? నా కోళ్ళు వచ్చిందా? వచ్చింది మెల్లిగా అన్నాడు సాక్షిని చిరునవ్వుతో చూస్తూ. తనతో ఈ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావురా? మమ్మీ, రోజు ఇదే క్వశ్చన్. ఈ టాపిక్ తప్ప నీకు ఇంకేం దొరకదా? దొరకదు. నీకు ఇచ్చిన 30 డేస్ టైంలో ఆల్రెడీ 20 డేస్ అయిపోయాయి. ఇంకా 10 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ లోపు నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను అంది గుర్తు చేస్తూ. టూ ఎర్లీ అనిపిస్తుంది మమ్మీ. రోజు చెప్పాలి అనుకుంటున్నాను కానీ తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆగిపోతున్నాను. ఎర్లీ కాదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తను ఖచ్చితంగా నీ ప్రేమను ఒప్పుకుంటుంది. నాకు నమ్మకం ఉంది. నువ్వు ఇంకేం ఆలోచించకుండా త్వరగా నీ మనసులోని మాటని ఆ అమ్మాయికి చెప్పి అంది నీలిమ. ఓకే మమ్మీ. సార్, స్టేటస్ రిపోర్ట్ మీకు సెండ్ చేశాను అంటూ సాక్షి వచ్చేసరికి మమ్మీ, నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేసి స్టేటస్ రిపోర్ట్ చూస్తూ సాక్షితో డిస్కషన్లో పడ్డాడు ఆకాష్. సాక్షి డ్యూటీ టైం అయ్యాక తనతో పాటు కార్లో బయలుదేరాడు. అతని మైండ్లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. సాక్షి ఫ్లాట్ వచ్చేసరికి కార్తో పాటు అతని ఆలోచనలకు బ్రేక్ పడింది. గుడ్ నైట్ సార్ అని చెప్పి సీట్ బెల్ట్ తీస్తూ ఉంది సాక్షి. తన వైపు చూస్తున్న ఆకాష్ ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా డీప్ బ్రీత్ తీసుకుని, సాక్షి, కెన్ ఐ గెట్ అ కాఫీ అని అడిగాడు. ఎస్ సార్, ఇట్స్ మై ప్లెజర్, రండి అని నవ్వుతూ చెప్పి సాక్షి కార్ దిగి తనతో పాటు కదిలాడు ఆకాష్. బ్యాగ్ సోఫాలో పడేసి వేగంగా కిచెన్లోకి పరిగెత్తిన సాక్షి నిమిషాల్లో కాఫీతో అతని ముందు ప్రత్యక్షమైంది. అతని కాఫీ అందించి ఎదురుగా చైర్ లాక్కొని తను సిప్ చేస్తూ ఉంది. నీ చేత్తో చేసిన కాఫీ చాలా బాగుంటుంది సాక్షి. ఈ టైంలో హీటెక్కిన నా బుర్రకి బిగ్ రిలీఫ్ అని అన్నాడు ఆకాష్. మీకు కావాలంటే రోజు కాఫీ ఇస్తాను సార్ అంది సాక్షి చిరునవ్వుతూ. రోజునా? సార్. రోజు అంటే లైఫ్ లాంగ్ ఇస్తావా అని అన్నాడు తీక్షణంగా చూస్తూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆకాష్ ప్రశ్నకి సాక్షి ఇలా బదిలివ్వనుంది. ఆకాష్ సాక్షికి ఇలా ప్రపోజ్ చేయనున్నాడు. సాక్షి ఇలా రియాక్ట్ అవుతుంది. అతని యాక్సెప్ట్ చేస్తుందా? వాళ్ళ మధ్య సంభాషణ ఇలా సాగబోతుంది. రణధీర్ ఆరుహిల మధ్య, రియాన్ నిధిల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.